విద్యావేత్త, రాజకీయవేత్త, మంచికి మారుపేరుగా నిలిచిన రాయచోటి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ క్రిస్ చేసులు వీరభద్రయ్య గారి విగ్రహ ఆవిష్కరణ మాధవరం గ్రామంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఒడ్డెరల కురగురువు ముమ్మడి సిద్ధేశ్వర స్వామీజీ, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, అడ్వకేట్స్ నాగముని ఈశ్వర్, చైతన్య స్కూల్స్ ఏజీఎం రమణ, ఒడ్డెరల విద్యావంతుల వేదిక జీవానందం, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, ఓసీసీ అధ్యక్షులు వివి రమణ, కడప వార్త ఎడిటర్ జి రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ సభాభవనానికి వీరభద్రయ్య నామకరణం చేస్తామన్నారు. వడ్డెరలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడం కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఆయన కేవలం వడ్డెర సోదరులకే కాదు, ప్రతి ఒక్కరికి ఒక పెద్దలాగా, అలాగే ఇంటి సభ్యునిగా వ్యవహరించినారని మీరు అందరూ చూశారు. ఆయన దూరమే మనకు 4 సంవత్సరాలైన వీరభద్రయ్య గారు ఆయన మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత రాయచోటి అభివృద్ధిలో ఆయనకంటూ ఒక పాత్ర ఉండింది. యాదవ్ సోదరులు, వడ్డెర సోదరులు, ఈ 2 కుటుంబాలు, 2 కులాలు, 2 కన్ను లాంటి బీసీలకు నేను ఇప్పుడు ఏ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్నామో, ఎలక్షన్ల ముందు కూడా బీసీ గర్జనలని చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. ఆ బీసీ కార్యక్రమాల్లో కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేపు అధికారం అనేది వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఏ కులాలైతే వెన్నుదండుగా ఉండి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి అధికారం అప్పచెపుతాయో ఆ కులాలు తప్పకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ చూసుకునే రోజు కూడా దగ్గరలో ఉందని తెలియజేసుకుంటున్నాం. అది ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కష్టం ఎవరు పడతారో వాడే నిజమైన మనిషి. తప్పకుండా వడ్డెర సోదరులకు ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించాలో అవన్నీ కల్పించడానికి రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటాం. ముందు కూడా వడ్డెర ఆత్మీయ సమావేశాల్లో కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. వడ్డెర ఓపెన్ అని పెద్ద మనిషి ఎవరైతే ఈ సంఘాలకు ప్రతినిధిగా ఉన్నారో ఆయన పేరుతో మండలానికి ఒక మంచి కాలనీ కట్టించేదానికి కూడా ఈ ప్రభుత్వం తరపున నేను హామీ ఇస్తున్నా. అలాగే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, విద్యావంతులు చదువుకోవాలనే వాళ్ళకి ప్రోత్సాహకాల విషయంలో కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మేము కూడా రాజకీయాల్లోనైతేనే, అలాగే చదువు పరంగానైతేనే, వ్యాపార పరంగా అయితే అన్ని దానిలో మేము కూడా ముందుకు వస్తున్నామని వీళ్ళంతా ముందుకు రావడం, ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం వాళ్ళ పుట్టిన ఊరైన మాధవరంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ కుటుంబ పరంగా నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా వీరభద్రయ్య రాయచోటికి ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ ప్రాంగణంలోనే ఆయన నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటా. అలాగే చాలా మంది బీసీసీ వడ్డెర సోదరులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఒకటే హామీ ఇస్తున్నా, రేపు రాబోయే మున్సిపల్ మార్కెట్ యార్డ్ దాంట్లో కూడా వాళ్ళకు మెంబర్షిప్ ఇస్తాం. అలాగే వీరభద్ర స్వామి దాంట్లో ఇస్తాం. లగిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ దాంట్లో కూడా వడ్డెర సోదరులకు మెంబర్షిప్ ఇస్తాం. అలాగే రేపు మున్సిపాలిటీలో కూడా ఎన్ని వార్డుల్లో 34 వార్డులు ఉన్నాయి. మాక్సిమం బీసీ సోదరులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ వార్డుల్లో కూడా బీసీ సోదరులకు ఏదో ఆర్థికంగా బలంగా ఉండాలని వాళ్ళకి టికెట్ ఇవ్వడం, ఆర్థికంగా లేని వారిని పక్కన పెట్టడం అయితే జరగదు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం పార్టీ అని ఆ ఓట్లతో మేము గద్దెనెక్కాము కాబట్టి తప్పకుండా అగ్ర కులాలకు సమానంగా ఎవరైతే బీసీ సోదరులు నా వెంట నడిచారో వాళ్ళందరికీ రాజకీయంగా చైతన్యంలో తీసుకొని వచ్చేదానికి నేను చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నా. స్వామి ముమ్మడి సిద్ధేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని, వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం తగు సహాయ సహకారాలు అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞాపన చేశారు. సీఎం పిలిచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డీసీఎం పిలిచి వడ్డెర లక్ష గర్జన చేయలేకున్నారు. దానికి సీఎం కలిసి దానికి ఒక మీటింగ్ పెట్టాలా, టైం ఇప్పియాలా. ఆ మీటింగ్ ఇప్పిస్తే కులగురు నేను కూడా ఆడ వస్తాను. ఏంటికంటే మా అక్కయ్య ఇప్పుడు చెప్పింది, ఇంత కష్టపడుతూ ఉన్న నా వడ్డెలకు బీసీ ఉండి ఎస్టీకి రిజర్వేషన్ పంపించాలా అని.
ఇది సెషన్ ఎప్పుడు నడుస్తుందో వింటర్ సీజన్ లో నడుస్తుందేమో నాకు తెలియదు. ఇలా జరుగుతుంటే దానికి ముందరనే సేమ్ అపాయింట్మెంట్ ఇస్తే అన్ని కులాల పెద్దలు వచ్చి మీ ప్రజెన్స్ లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మీరు దాన్ని చేసిస్తారని నేను అడుగుతా. ఫ్యూచర్ లో మన విజయవాడలో ఇప్పుడు విజయవాడలో క్యాపిటల్ సిటీ ఉండొచ్చేమో అనుకుంటారు. విజయవాడలో ముందర జనవరిలో మన వడ్డే ఓపెన్ జయంతి వస్తుంది. ఒక పెద్దగా స్టేట్ లెవెల్ ఒక ఫంక్షన్ చేయాలనుకున్నారు. ఆ ఫంక్షన్ కు మీరు ముఖ్యమంత్రులు డీసీ వాళ్ళు వచ్చి ఈ వడ్డేలకు ఏమి హక్కులు బాధ్యతలు ఇలా మీరు దాన్ని ఆలోచన మాకు ఇస్తారని ఈ వేదిక నుంచి చెప్తా. అందరికీ మంచిది కానీ శరణార్థి. తదనంతరం వీరభద్రయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కడప నుంచి బత్తల జానకీరాం, సింహాద్రి శ్రీను, వెంకట సుబ్బయ్య, చంద్రగిరి నారాయణ, కర్నూలు జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు లక్ష్మీకాంతయ్య, జమ్మలమడుగు వి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ స్వామీజీ గారికి, అలాగే రాయలసీమ టైగర్ అని పిలుస్తున్నారు. నేను వచ్చేటప్పుడు అందరూ కూడా ఎక్కడ చూసినా బ్యానర్ నిండా అదే ఉంది. శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రివర్యుల గారికి, అలాగే సుదూర ప్రాంతం నుంచి కులం కోసం ఇంత దూరం ఇచ్చేసినటువంటి శ్రీ ఓసీసీ అధ్యక్షులు గారైనటువంటి జయశంకర్ గారికి, అలాగే ఎప్పటి నుంచో నేను ఏ కమ్యూనిటీ మీటింగ్లకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ క్యాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో సామాజికంగా ముందుకు రావాలని ఎదురు చూస్తూ ప్రతి చోట తమ యొక్క ప్రజెన్స్ ని కనిపించేటువంటి రమణ గారు, యువజన నాయకులు రమణ గారు, అలాగే జీవానందం గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలందరికీ పేర్లు ఎవరికి నాకు పెద్దగా తెలియదు సార్, ఎవరు ఏమనుకోవద్దు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీసీ సామాజిక వర్గాల్లో యాదవుల తర్వాత అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గంగా ఉన్న వడ్డెర సామాజిక వర్గానికి ఈ రోజు కూడా రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే లేదు, ఒక మంత్రి లేదు, ఒక ఎంపీ లేదు, ఏమి లేదు. మున్సిపల్ చైర్మన్ గా ఎదిగినటువంటి ఒక మహనీయుల గురించి ఈ రోజు స్మరించుకుంటూ ఇది నిజంగానే మన గొప్పతనమా లేదంటే నిజంగా మన చాతకంతనమా ఆలోచించుకోండి ఒకసారి క్లియర్ గా. నేను మాట్లాడే కొంచెం కటుగానే ఉంటే పర్వాలేదు, మీరు నన్ను ఎల్లం తిట్టుకుని నాకు అభ్యంతరం కూడా ఏమి ఉండదు, స్ట్రైట్ గా మాట్లాడతాను తీసుకోండి. ఒక మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు అని గొప్పగా ఈ రోజు పొగుడుకుంటున్నాం. ఆయన మంచితనం, రాజకీయాల్లో సమాజంలో ఆయన నిలబెట్టుకున్నట్టు గొప్ప సంస్కారం ఆయన ఈ రోజు స్మరించుకుంటున్నాం. బట్ మనం ఏం చేసాం? ఆయన తర్వాత ఎంతమంది ఇలా గొప్ప నాయకులుగా వడ్డెర సామాజిక వర్గం నుంచి సమాజంలో ఎదిగారు? అసలు ఎంతమందికి రాజకీయాలంటే అవగాహన ఉంది? మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎవరి కోసం ఓట్లు వేస్తున్నాం అనేది ఎవరికైనా తెలుసా? ఫార్మర్ అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ కుటుంబం చాలా కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని సరైన పద్ధతిలో తీర్చిదిద్దడానికి ఏ రకమైన దురాలోచన లేకుండా, దుర్మార్గమైన ఆలోచన లేకుండా సరైన మార్గంలో ఫ్యామిలీని తీర్చిదిద్ది ఒక రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడానికి చివరిలో ఒక ప్రిన్సిపల్ గా రిటైర్ అయిన తర్వాత ఆయన ఒక రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడానికి వీలయ్యే ఒక మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై పూర్తి చేసుకున్న తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆ విగ్రహాన్ని ఎందుకు పెట్టదలుచుకున్నామంటే మన సమాజంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన చట్టాలను గౌరవించే వాళ్ళు పాలకులు అయినప్పటికీ, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అయినప్పటికీ వాటిని గౌరవించే పరిస్థితిలో లేదు. దాదాపుగా మన పార్లమెంటులో 160 మంది ఎంపీల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. దాదాపుగా 4120 మంది దేశంలో ఉండే రాజకీయ నాయకుల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. కానీ వీరభద్రయ్య లాంటి వాళ్ళు రాజకీయ ప్రవేశం చేస్తే బాగుంటుంది, ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజు కూడా ఆయనే మాకు సపోర్ట్ అంటూ మీ అందరి స్ఫూర్తిగా మాకు అందజేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన కుమారులుగా మేము జన్మించినందుకు ఆ జన్మ సార్థకం అనుకుంటున్నాను. జోహార్ జోహార్ వీరభద్రయ్య. ఈ రోజు
మొట్టమొదటి రాయచోటి మున్సిపల్ చైర్మన్ వీరభద్రయ్య గారికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రివర్యులు విచ్చేశారు. ముఖ్యంగా ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతో మంది ఆహుతులు విచ్చేసి అన్నదాన కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమం గురించి విశేషాల గురించి లక్ష్మీప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారి గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మీప్రసాద్ గారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ రోజు మీరు ఈ కార్యక్రమం సక్సెస్ అయినందుకు? ఇదంతా నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానము, ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది. సో వాళ్ళ రాక మాకు సంతోషాన్ని కలిగించింది. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు బీసీ రమణ, జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. అందరికీ నమస్కారం. ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ డేరంగుల వీరభద్రయ్య గారి విగ్రహం ఓపెనింగ్ చాలా అట్టహాసంగా ప్రజల ఆనందోత్సవాల మధ్య రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, తర్వాత కులగురువు స్వామీజీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం. ఈరోజు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి, అత్యంత పేద కుటుంబంలో పుట్టి ఒక విగ్రహం ప్రతిష్ట చేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా అతని యొక్క పట్టుదల, కృషి, ఆయన యొక్క విధానం చాలా గొప్పది. విగ్రహాలు పెట్టడం అంటే ఆయన ఎంతో సేవ చేస్తే గాని విగ్రహం పెట్టేటువంటి స్థితికి రాదు. ఈ రాష్ట్రంలో వడ్డీలకు సంబంధించి నాకు తెలిసి ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిది రెండో విగ్రహము. మొదటి విగ్రహము వడ్డీల నుంచి ప్రకాశం జిల్లా చీమకుత్తలో తమ్మిశెట్టి వెంకటస్వామి గారి విగ్రహము ఆనాడు ఏర్పడింది. ఇటీవల కాలంలో మన దేరంగుల వీరభద్రయ్య గారి విగ్రహం ఇక్కడ ఏర్పడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన స్ఫూర్తిని, ఆయన ఆశయాలను, ఆయన యొక్క విద్యావేత్తను ఈ జాతిలో ఎక్కడే గాని చదువు నిర్లక్ష్యం చేసేటువంటి, చదువుకు చాలా దూరంగా ఉండేటువంటి ఈ జాతి ఆయన ఒక విద్యావేత్తగా, ఒక స్ఫూర్తిదాయకంగా ఆయన యొక్క ఆదర్శాలతో ప్రతి ఒక్క వడ్డీల బిడ్డ చదివి ఉన్నత స్థితికి వెళ్ళేదాని కోసం ఆయన స్ఫూర్తిని మేము ఎప్పుడు కూడా మా మనసులో పెట్టుకుంటామని, జాతి మరవనని, ఆ విధంగా రాబోయే భావి తరాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా దేరంగుల వీరభద్రయ్య గారి యొక్క స్ఫూర్తిని మేము నింపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ పేరు చెప్పలేదు. ఈరోజు రాయచోటిలో మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత నేత దేరంగుల వీరభద్రయ్య గారి విగ్రహం ఆవిష్కరణ జరగడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము మా డాక్టర్ గారు అయినటువంటి లక్ష్మీప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇంత ఘనంగా కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులైనటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు, కులగురువు అయినటువంటి సిద్ధరామేశ్వర స్వామీజీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఈ రోజు మేము జాతీయ వడ్డేర సంఘం తరఫున, ఆంధ్రప్రదేశ్ వడ్డేర సంఘం తరఫున ఒక్కటే తెలియజేస్తున్నాం. డేరంగుల వీరభద్రయ్య గారు లెక్చరర్ గా పనిచేసి, ప్రిన్సిపల్ గా పనిచేసి, మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే ఆయన మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తూ లెక్చరర్ గా పనిచేసే కాలంలో మాకందరికీ గురువులాగా బోధన చేసి హైదరాబాద్ లో మాకు మార్గదర్శకంగా ఉండేవాడు. అంతేకాకుండా మున్సిపల్ చైర్మన్ తో పాటు రాష్ట్ర స్థాయి మున్సిపల్ చైర్మన్ల అసోసియేషన్ కూడా, ఛాంబర్ కూడా ఆయన అక్కడ కార్యదర్శిగా ఉండి హైదరాబాద్ లో మున్సిపల్ చైర్మన్ కు ఛాంబర్ ని కూడా కృషి చేయడం జరిగింది. కాబట్టి విగ్రహం ఆవిష్కరణ చేయడం, మంత్రి గారు మున్సిపాలిటీకి ఆయన పేరు పెడతా అని చెప్పడం, ఒక విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు మేము తెలియజేస్తున్నాం డాక్టర్ గారికి, మేము ఆంధ్రప్రదేశ్ వడ్డేర సంఘం తరఫున కానీ జాతీయ వడ్డేర సంఘం తరఫున ఎప్పుడు పాంప్లెట్ కొట్టించిన దేరంగుల వీరభద్రయ్య గారి ఫోటోని కూడా మేము ఆ పాంప్లెట్లో ముద్రించి ఆయనను కూడా ఎప్పుడు జీవితాంతం రాష్ట్ర వ్యాప్తంగా ఆయనను ప్రచారం చేసి ఆయన చరిత్రను కూడా వెలుగులోకి తీసుకుపోవాలా. రాజకీయంగా వడ్డేర్లు ఎదగాలంటే ఖచ్చితంగా వీరభద్రయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలా. ఎందుకంటే మన కమ్యూనిటీలో పుట్టిన మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి, నీతిమంతుడు, సత్యవంతుడు, ధైర్యవంతుడు, స్మూత్ గోయింగ్ గా ఆయన ఈ రోజు పదవి తీసుకొని అందరి మన్నని పొందినటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఎప్పుడైనా వడ్డేర్లకు ఆదర్శనీయుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, జాతీయ వడ్డేర సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు. జై వడ్డేరా, జై జై వడ్డేరా. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.